సరే, కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, లాస్ట్ టైం లాగా తడబడకు. ప్రెజెంటేషన్ ఎక్సెట్రా పీపీటీ మొత్తం చూసుకున్నావు కదా, కాన్ఫిడెంట్గా చెప్పు. ఇంకేమైనా మర్చిపోతున్నా? తిన్నావా? మళ్ళీ లాస్ట్ టైంలో ఉపవాసాలు ఎక్సెట్రా అలాంటివి ఏం లేవు కదా? అలాంటిదేం లేదు, కానీ దారిలో ఒక 5 minutes ఆగాలి. సరే, ఆగుదాం. ఫైన్. ఏంటి చాందిని లేట్? 5 minutes అన్నావు, అరగంట అవుతుంది. నువ్వే కదా మీటింగ్కి వెళ్ళాలి, లేట్ అవుతుందన్నావు. అంటే పక్కనే టెంపుల్ ఉంటే మొక్కుకోవడానికి వెళ్ళా. ఏంటి? లాస్ట్ టైం లాగా టెన్షన్ పడకూడదని. సిల్లీగా అనిపించట్లేదు? అంటే అప్పుడప్పుడు మన హార్డ్ వర్క్కి లక్ కూడా యాడ్ అయితే బాగుంటుందని. లక్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కాదు, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకు ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అచ్చా, వెళ్దామా? రండి బాబు రండి. కేజీ టమాటా 10 రూపాయలు, పక్క షాప్ లో 20 రూపాయలు, నాకడ 10 రూపాయలకే ఇస్తా. ఎర్ర ఎర్ర టమాటాలు బాబు, రండి. తాజా తాజా టమాటాలు. ఎందుకు నవ్వుతున్నావు? ఒక జోక్ గుర్తొచ్చింది. చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. నో సార్, చెప్పలేను. పర్లేదు చెప్పు, ఏమనుకోనులే. లేదు, వద్దు. పర్లేదు చెప్పు. వద్దు సార్. సిగ్నల్ ఇవ్వకుండా సైడ్ కాపేశాడు. కళ్ళు కనిపిస్తలేవారా? కల్లా మస్తు కనిపిస్తున్నాయి తమ్మి. అప్పులు ఎగ్గొట్టి కారులో ఫిగర్లు వేసుకొని తిరుగుతున్నావు. నా కళ్ళైతే మస్తు కనిపిస్తున్నాయిరా, మరి నీ కళ్ళు? దా, మాట్లాడేది ఉంది. దా బిడ్డ, దా నువ్వు దా. అన్నా, ఫోన్ ఎందుకు లేపుతలేవురా? బలిసిందా? లేదన్నా, నేనే వచ్చి కలుద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే వచ్చా. మీ నాయన చేసిన పని సిగ్గులేంది. నువ్వు కూడా గట్లా తయారవుతున్నావు. ఆయన చూస్తే రెండో పెళ్లి చేసుకుని కొత్త ఇల్లు, నిన్ను చూస్తే కొత్త కారు ఫిగరు. బలిసిందా మీకు? అప్పిచ్చే నేనేమో వాయిదాలు వడ్డీలంటూ తిరుగుతున్నా. రెస్పాన్సులు ఉండవు మళ్ళీ. అన్నా అది కాదు, ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నా, రేపు మాపో ఓకే అయిపోతుంది. ఓకే అయిన వెంటనే వడ్డీతో సహా వచ్చి నిన్ను కలుస్తా. ఆ పోరెవర్రా? లవరా? కాదన్నా. ఓ ఫిగరా? ఆఫీస్లో కొలీగ్. మస్తుందిరా, జబర్దస్త్ ఉంది బిడ్డ. రే, నువ్వు గిట్ట రేపు పైసలు ఇకపోవాలా? దాన్ని తీసుకెళ్ళి సీదా చూడి బజార్లో అంపాడు దొప్తా. అర్థమవుతుందా? అమ్మి పాడదొప్తా, జాగ్రత్త. Sir. Let's not talk about this. Sir. Sorry. Are you okay? I'm okay. Sir, ఇంత టెన్షన్లో ప్రెజెంటేషన్ ఏమిస్తాం? పోస్ట్పోన్ చేయమంటాను. See Chandini, I'm fine. Relax. Let's go.
ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను లాస్ట్ టైం సరిగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయాను. మీరు చూస్తే ఎందుకో చాలా టెన్షన్గా ఉన్నారు. ప్రెజెంటేషన్ కెన్ ఐ హ్యాండిల్ ఇట్? షటప్ చాందిని. ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా రిలేటివ్. ఏదో ర్యాండమ్గా కలిసేసరికి అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దెర్ ఈస్ నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. గివ్ మీ 5 minutes. సార్, మీరు ప్రెజెంటేషన్ ఇవ్వలేరని కాదు, నాకు లాస్ట్ టైం ఆపర్చునిటీ ఇస్తే వేస్ట్ చేశాను. ఈసారి మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. చాందిని, కరెక్టే నువ్వు చెప్పింది. లాస్ట్ టైంలో కాకుండా ఈసారి కాన్ఫిడెంట్గా చెప్పు. అండ్ నా గురించి అడిగితే ఎమర్జెన్సీగా వేరే బయటికి వెళ్ళాడని చెప్పు. కాన్ఫిడెంట్గా చెప్పు. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. So finally, thank you in advance for your support. Congratulations. We can confidently go ahead with the project now. We'll see you soon. Thank you, sir. Sir? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం? ఇందాక తను చెప్పా కదా మా రిలేటివ్ అని. సార్, అబద్ధం చెప్పకండి. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. సి చాందిని, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ బ్యాగేజ్. ప్రతిదీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే షేర్ చేసుకుంటే మీకే బర్డెన్ దిగుతుంది కదా అని. షేర్ చేసుకుంటే బర్డన్ దిగడం, బాధపోవడం ఏమో కానీ అవతల వాళ్ళ దగ్గర చులకనవుతాం. ఇదే రియాలిటీ. సి, నువ్వు ఒక ఎంప్లాయ్, నేను బాస్, అంతే. నథింగ్ పర్సనల్, నో హార్డ్ ఫీలింగ్స్. ఎనీవే, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. కంగ్రాట్స్. ఈ విషయం మర్చిపో. వీడికి అమ్మాయిల కంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నట్టున్నాయి. సార్, మీరెప్పుడు వచ్చారు సార్? Where did you go, Navin? కొరియన్ ప్రాజెక్ట్ వాళ్ళతో క్లయింట్ మీటింగ్ వెళ్ళాను సార్. కానీ నువ్వు రాలేదన్నారే. ఐ మీన్ చాందిని ప్రెజెంటేషన్ ఇచ్చింది, నేను వేరే క్లయింట్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను సార్. అండ్ చాందిని, హీజ్ అవర్ డైరెక్టర్ అరవింద్. హలో సార్. బ్యాంక్ నుంచి ఒక ఎమర్జెన్సీ నోటిఫికేషన్ వచ్చింది. డేటా బ్రీచ్ అయిందంట. సార్, హౌ కుడ్ దిస్ ఈవెన్ హ్యాపెన్ సార్? నేను టీం వాళ్ళందరికీ నేను స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా ఇచ్చాను సార్. ఏ అనాథరైజ్డ్ లింక్ మనం ఓపెన్ చేయకూడదని. ఇది ఇలా జరుగుండదు సార్. మన సైడ్ అసలు తప్పేం జరుగుండదు సార్. సి, నాకు ఈ సోదంతా చెప్పొద్దు. ఏం చేయాలో ఆలోచించండి. కానీ టీం అంతా ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఎలా?
చాందిని, విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? ఓకే సార్. నవీన్, నువ్వు నన్ను అడుగుతున్నావా? నీకు తెలీదా ఏం చేయాలో? సార్ యు ఆర్ క్వశ్చనింగ్ మీ వాట్ టు డూ? ఏం చేయాలో నువ్వు కదా చెప్పాలి. సారీ సార్, ఏదో కంగారులో. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నన్ను హైజాక్ చేసి బ్యాక్ ఎండ్లో ప్రాజెక్ట్ డీల్ చేసే మ్యాటర్ నాకు తెలియదు అనుకుంటున్నావా? సార్ అలాంటిది ఏం లేదు సార్, నథింగ్ లైక్ దట్ సార్. కొరియన్ ప్రాజెక్ట్ ఓకే అయితే నీకు 5% షేర్ వచ్చే మ్యాటర్ నాకు తెలియదు అనుకుంటున్నావా? సార్ అంటే ఐ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ కంపెనీలో ఏం చేసినా సరే నాకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంప్లాయ్, నేను డైరెక్టర్ని. సీఈఓలా ఫీల్ అవ్వకు. ఈ అమ్మాయినా ఏదో పర్సనల్ సెక్రటరీలా వాడుకుంటున్నావంట? నో సార్, నథింగ్. ఎక్స్ట్రాలా? నీకు బాగా పొగరెక్కింది. దించాల్సిన టైం వచ్చింది. యు నో వాట్, ఈ ప్రాజెక్ట్ నీ రెస్పాన్సిబిలిటీ అండ్ నీ సమక్షంలో ఈ డేటా బ్రీచ్ అయింది కాబట్టి ఐ క్యాన్ టర్మినేట్ యూ నౌ. డూ యూ నో దాట్? సార్ కానీ నిజంగా మా సైడ్ నుంచి ఏ తప్పు లేదు సార్. సి, ఫ్లోర్లో ఏ ఎంప్లాయీ ర్యాండమ్ లింక్ ఓపెన్ చేశాడో ఫస్ట్ అది ఇన్వెస్టిగేట్ చేయండి. అంతవరకు నువ్వు వెళ్ళి బెంచ్ మీద కూర్చో. నువ్వు ఇంక నుంచి ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు. సార్ అది టర్మినేట్ చేయట్లేదు కదా, సంతోషించు. ప్లీజ్ గో, కాల్ చాందిని. సార్ ఇప్పుడే డెవలపర్తో మాట్లాడాను. హీఈస్ ఆన్ ది వే. రేపు మార్నింగ్ బ్యాంకింగ్ హార్ స్టార్ట్ అయ్యేలోపు ఆల్టర్నేటివ్ సొల్యూషన్తో వస్తాం. ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. ప్లీజ్ సిట్. సార్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నవీన్ ఎలాంటోడు? సార్ చాందిని, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. యూ కెన్ ఫీల్ ఫ్రీ. చెప్పు, పర్లేదు. హీఈస్ నాలెడ్జబుల్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరోయిన్ పొగిడినట్టు ఒక టెంప్లెట్లో చెప్పడం కాదు. బీ ఆనెస్ట్. యాక్చువల్లీ కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే, కానీ హీస్ ఎ గుడ్ పర్సన్ సార్. నవీన్ బ్యాక్ ఎండ్లో ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడనే విషయం నీకు తెలుసా? నో సార్, రియలీ ఐ డోంట్ నో. కానీ ఒకవేళ ఆయన అలా చేసినా అది కంపెనీకి బెనిఫిట్ అయితేనే ఆయన అలా చేస్తారు సార్. చాందిని, ఐ లైక్ యూ. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా నీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేసి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి రెడీ అయ్యి చూసావా? నీలాంటోళ్లే ఈ కంపెనీకి కావాల్సింది. ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి నువ్వే మేనేజర్. సార్ కానీ నేను జాయిన్ అయ్యి జస్ట్ 1 month అవుతుంది సార్. సో ఐ కంప్లీట్లీ బిలీవ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ దిస్. గో అండ్ కాల్ నవీన్. ఓకే సార్. సార్ మిస్టర్ నవీన్, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు చాందిని ఈజ్ అవర్ న్యూ మేనేజర్. సార్ మరి నేను చెప్పాను కదా వెళ్ళి బెంచ్ మీద కూర్చో అని. సో ఇంక నుంచి ఈ ప్రాజెక్ట్లో ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చాక యూ ప్లీజ్ గో టు ద బెంచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నీ సంగతి చూద్దాం. సార్ ఏంటి సార్ ఇది? నాకు ఇదంతా నచ్చట్లేదు.
ఐ విల్ రిజైన్. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా? చాందిని సార్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ పొజిషన్. థ్యాంక్ యూ సార్. From now onwards, this project is completely your responsibility. జరిగిన డ్యామేజ్ని ఎలా కవర్ చేయాలో ముందు అది ఆలోచించండి. ఓకే, టేక్ కేర్. ఏం చాందిని ఇది? స్టెప్ తీసుకొని నా గురించి మాట్లాడాలి కదా. ఆయన అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నీకు తెలీదా ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఎంత వర్క్ చేస్తున్నానో? ఏం మాట్లాడవేంటి? షట్ అప్ నవీన్. కాల్ మీ మేడం. ఎస్ మ్యామ్. నో మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్. నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ అసైన్ అయినంత వరకు మెయింటైన్ దిస్. ఈజ్ దట్ క్లియర్? జస్ట్ సెకండ్. నేను ఇంకా వెళ్ళమని చెప్పలేదే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మ్యామ్? రేపు వచ్చి చెప్తా ఏం చేయాలో. ఇప్పుడు పో.